మనం వాక్యం అనే వెలుగులో వెలిగించబడినప్పుడు ఆ సువార్త యొక్క శక్తి మీరు అనుభవిస్తారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ చిన్న కథ చెప్తాను. దీని తర్వాత ప్రశ్నలు అడుగుతాను. ఓకే, ఎవరినైనా అడుగుతాను. ఇది ఒక కథ, ఒక అనాథ పిల్ల గురించి. ఒక అమ్మాయి అనాథగా ఒక అనాథ ఆశ్రమంలో పెరుగుతుంటుంది. చిన్నప్పటి నుంచి తనని ఎవరో అనాథ ఆశ్రమంలో పెట్టేసి వెళ్ళిపోతారు. చిన్నప్పటి నుంచి కూడా అనాథల మధ్యలో, పేదరికంలో, చాలని జీవితంలో, అవసరాల మధ్యలో పెరుగుతూ ఉంటుంది. తను ఎప్పుడైతే పెద్దగా అవుతుందో, ఒకసారి పెద్దగా అయినప్పుడు ఒక వ్యక్తి తనను వచ్చి కలుసుకుంటాడు. తనకు వచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు అనాథవి కావు, నీ తండ్రి ఒక గొప్ప ధనవంతుడు, నీకు చాలా పెద్ద ఆస్తి, తర్వాత స్థిరాస్తులు, చరాస్తులు చాలా ఉన్నాయి. నీ కుటుంబములో నువ్వు జన్మించినప్పుడు ఎవరో నేను ఎత్తుకెళ్ళి ఇక్కడ అనాథాశ్రమంలో ఉంచారు. నువ్వు ఇక్కడ చెందిన దానికి